నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల అక్రమాలకు పాల్పడింది, అవినీతి చేసింది అనేది ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట. దానికి సంబంధించి కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఏం చేసిందో దాని మీద హై ఫోకస్ పెట్టింది. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావడం. దానికి సంబంధించి ఎన్నో జరిగాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది బయటకొచ్చింది. వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ స్కామ్‌లో ప్రధానమైనటువంటి నిందితులు, పాత్రధారి, సూత్రధారి గత హయాంలో వైఎస్ఆర్‌సీపీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా మారిపోయింది. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ అంశానికి సంబంధించి బాంబు పేల్చినటువంటి విజయసాయిరెడ్డి ఒక పేరును బయటపెట్టారు. ఆయనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆయన ఇచ్చినటువంటి వివరాలు గాని, సమాచారం గాని దాన్ని బట్టి కసిరెడ్డిపై కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి సిట్ విస్తృత స్థాయిలో విచారణ చేస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగింది అనే విషయాలు బయటకొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏ8గా ఉన్నటువంటి చాణక్య అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, అంశాలు బయటకొచ్చాయి. 3000కు పైగా అంటే కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీనికి సంబంధించి అక్రమంగా ట్రాన్స్‌ఫర్ అయింది అనేది. ఏదైతే గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ పేమెంట్ చేయలేదు. అంటే అక్కడ అవకాశం ఇవ్వల. వైన్ షాపుల దగ్గర గాని, ఇతరితర దగ్గర. దానికి సంబంధించి అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. జే బ్రాండ్ మందులను విక్రయిస్తున్నారు. దానికి సంబంధించి ప్రజల ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి గగ్గోలు పెట్టింది. అయినా సరే అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలే. ధనార్జనే ధ్యేయంగా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇదేదో మేము కావాలని చెప్తుంది కాదు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలను బట్టి పోలీసులు సేకరించినటువంటి వివరాలు గాని, సమాచారం గాని, సాక్ష్యాలు గాని వాటిని బట్టి అలాగే ఈ కేసులో పట్టుబడినటువంటి కసిరెడ్డి గాని, చాణక్య గాని వీరిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా కీలకమైనటువంటి వాటిగా మారాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ చేసినటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి ఇస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఈ యొక్క లిక్కర్ స్కామ్‌ను కూడా ఆయనే బయటపెట్టారు. నా నివాసంలోనే మీటింగులు జరిగాయి. ఆ మీటింగ్‌కి మిథున్ రెడ్డి వచ్చాడు. ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా వచ్చారని చెప్పి ఆయన చెప్పాడు. ఇటువంటి క్రమంలో ఈ చాణక్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, చాణక్య అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సమీప బంధువు. అంతా కూడా ఒక పక్కా ప్లానింగ్ వ్యూహంతో చేసినటువంటి ఈ యొక్క అవినీతి కార్యక్రమం. దీనికి సంబంధించి అల్టిమేట్‌గా ఫైనల్‌గా లాభం పొందినటువంటి వ్యక్తి లాభం పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది తేలింది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. ఈ కేసులో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి పేరు కూడా వస్తుంది. అలాగే భారతి సిమెంట్స్‌కి సంబంధించి భారతీయ ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు కూడా బాగా వినిపిస్తుంది. ఆయన్ని కూడా త్వరలోనే విచారిస్తారు. దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు అనేది. కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వారిచ్చేటువంటి స్టేట్మెంట్‌ల ఆధారంగా చేసుకొని మరికొంతమందిపై కేసులు నమోదు చేయాలి అనే దిశగా వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో. అసలు రానున్న కాలంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్రంలో ఉంటుందా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇదే నేను చెప్తుంది కాదు. రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆ పార్టీలో కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏంటి మన పార్టీ పరిస్థితి ఏంటి? మన భవితవ్యం ఏంటి? మన రాజకీయ జీవితం ఏంటి అని. సాధారణంగా ఎవరికైనా ఉంటుంది కదండీ!
ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అతని పొలిటికల్ కెరీర్, లైఫ్ అనేది, జర్నీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఇటువంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి పరిణామాలకు ఈ వ్యవహారాలన్నీ దారితీస్తాయి అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే జగన్‌కి సంబంధించినటువంటి గతంలో నమోదైన కేసులు, ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ అడుగుతుంది. ఎందుకు జాప్యం జరుగుతుంది అని. దానికి తోడు ఇటువంటి కేసులు. అంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అనేది ఇక్కడ కూడా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే కూటమి పెద్దలు కూడా ఏదైనా ఒక వ్యవహారం బయటకొస్తే దానికి సంబంధించి మూలాలు వెతుకుతున్నారు ఫస్ట్. అలాగే ఒక కమిటీ, విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని నెక్స్ట్ స్టెప్ బయటకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తున్నారు. అలాగే అన్నీ కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలైతే ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకనంటే మనం చూసాం గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసింది అనేది. అంటే అక్కడ ఒక పాలసీని మార్చడానికే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏకంగా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టినటువంటి పెద్దలను మరి వారి విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడితో ఆగదు ఇది. ఖచ్చితంగా సిబిఐ అలాగే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 2 కూడా ఎంట్రీ ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరిగిందో మనకు తెలుసు. పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు లబ్ధి పొందారు, ఎలా ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు కొనసాగాయి అనేది ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ కూడా ఎంట్రీ ఇస్తుంది. దీనికి సంబంధించి పెద్దలు చాలామంది అరెస్టు అవుతారు అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.